నమస్తే, నేను రాజేశ్వరి. కొత్తిమీర అయితే హార్వెస్ట్ చేస్తున్నా అండి. ఈసారి నేను ఎన్నిసార్లు పెడితే నాకు ఈసారి పంట వచ్చింది. మొత్తం అయితే నేను హార్వెస్ట్ చేసుకుంటా. ఈసారి నాకు కొంచెం చిన్నగా సంతోషం అనిపిస్తుంది. ఎప్పుడు పెట్టినా ఎప్పుడు రావు ఇంతవరకు కాదు. అయితే ఈసారి నేనైతే మంచిగా కొత్తిమీరని అయితే తెంపుకుంటున్నా. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అయ్యిందండి దోశలతోని. ఇంకా లంచ్కి ప్రిపేర్ ఏం చేసుకోలే, 1 అయిపోయింది. సండే వచ్చిందంటే ఎట్లయినా లేటే అవుతుంది. కాబట్టి నేను కొత్తిమీర, కొంచెం పుంటికూర, ఒక 2-3 టమాటాలు అవి అయితే ఉన్నాయి నా దగ్గర. అవి హార్వెస్ట్ చేసుకుంటా. ఓ 5 రూపాయల కొత్తిమీర అనొచ్చు, అంత మట్టుకైతే వచ్చింది. ఫస్ట్ టైం నేను అంటే ఇది నేను ఒక వేరే విధంగా నాటేసిన, మీకు పెట్టిన వీడియో నేను అట్లానే నాకు వచ్చింది ఈ పంట. అంటే కొన్ని మన నాటేయడంలో కూడా కొన్ని టిప్స్ అనేటివి ఉంటాయి కదా. నేను అది ఆ విధంగా నాటేసుకున్నందుకు ఈసారి నాకు పంట చేతికి అయితే వచ్చింది. ఇది చిన్న పంట. ఇలా కొంచెం ఎండిపోయింది. ఒకరోజు నేను నీళ్ళు పోయలే, అందుకు కొంచెం ఇలా రాలే. ఇది గడ్డి చూడండి, ఇప్పుడు మనం ఈ పెరుగుతూనే ఉంది. గడ్డి చూడండి ఎంత బాగా వచ్చింది. ఇట్లనే నాది డ్రాగన్ చెట్టు అనేది మొత్తం పాడు చేసేసిందండి. చూడండి, ఇప్పుడు దీనికి ఏం అవసరం ఇందులో. ఆ కొత్తిమీర కంటే ఇదే ఫ్రెష్గా మంచిగా పెరిగింది. అట్లుంది. అందుకే నా డ్రాగన్ చెట్టు మొత్తం పాడైంది. నేను మీకు చెప్తున్నాను కానీ నేను చూపిస్తలేను. ఖచ్చితంగా చూపిస్తాను, ఎందుకంటే నేను చేస్తే మీకు చూపిస్తా. వీడియో అయితే పెడతా. అది చచ్చిపోవడానికి నేను తెచ్చుకున్నా, టైం లేక నేను చేయలేకపోతున్నా. ఖచ్చితంగా చూపిస్తాను, ఎందుకంటే వేరే వాళ్ళు కూడా ఏమన్నా అట్లాంటివి ఫేస్ చేస్తే వాళ్ళకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది అనేసి నేను చూపిస్తా. నేను కూడా చాలా సఫర్ అయినా గడ్డి మూలాన. ఇంకా అప్పటికి నా డ్రాగన్ చెట్టు అన్నది చాలా పండ్లు అయితే ఇచ్చింది నాకు. కొత్తిమీర అయితే ఇంత హార్వెస్ట్ అయితే వచ్చింది. మంచి ఫ్రెష్గా ఉంది కదండి, వాసన మంచిగా వస్తుంది. ఇంత టమాటాలు కూడా హార్వెస్ట్ చేసేసుకుంటా. చూడండి ఎన్ని టమాటాలు కింద చూడండి. ఇంక ఈ చెట్టు పనికిరాదిగా అయిపోయింది, కాయపోతే ఏం లేదు. ఇవే లాస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.